ఎందుకు రావాలంటే నీలో ఉంది పాపం. ఆ పాపాన్ని సరిచేసే దేవుని వాక్యం. ఈ దేవుని వాక్యం ద్వారా నీలో ఉన్న పాపాన్ని కడగాలి. అప్పుడు రావాలి మందిరానికి. ఒక షెడ్యూది నీ ఆధ్యాత్మిక జీవితం చెడిపోయింది, నీ ఆత్మీయ జీవితం చెడిపోయింది. చెడిపోయిన ఆత్మీయ జీవితాన్ని బాగు చేసుకోవడానికి రావాలి మందిరానికి. ఈరోజు ఆదివారం కనుక వెళ్ళాలి కాదు కాదు కాదు, వెళ్ళి నువ్వు ఏం చేస్తున్నావు? బాగు చేసుకోవాలి. శరీరాన్ని నువ్వు ఏ విధంగా శుభ్రం చేసుకుంటావో నీలో ఉంది ఆధ్యాత్మిక జీవితం. నీలో ఒక ఆత్మ, ఆ ఆత్మ నీ వాక్యము ద్వారా కడుపుకోవాలంటుంది దైవలేఖ. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, యావత్తు క్రైస్తవ్యము నీకు గ్రహించలేకపోతుంది. ఈరోజు ఆదివారం కొరకు వెళ్ళాలి, కానికి వెళ్ళాలి, వాక్యం వెళ్ళాలి, వెళ్ళాలి. అది కాదు క్రైస్తవ్యం, అది కాదు క్రైస్తవ్యం. దేవుని వాక్యము మన జీవితాల్లో వెలిగించబడాలి. వెలిగించబడితేనే ఆ వాక్యానికి విలువ. ప్రభునందు ఒక్కసారి ఆలోచించుకుందామండి.